ట్రాక్టర్తో గుద్ది చంపేశారు. తాగునీరు అడగడమే ఆమె నేరం అంటూ కూడా ఇక్కడ సామినీబాయి మృతదేహాన్నితో సహా ఈరోజు ఒక ఇష్యూని ఏపీలో జరిగిన ఒక ఇష్యూని అయితే హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. పల్నాడులో వైసీపీ మార్కు రాక్షసత్వం, టీడీపీ అభిమాని అంటూ నీళ్లు ఇచ్చేందుకు నిరాకరణ, ట్రాక్టర్తో గుద్దిన డ్రైవర్ ఆసుపత్రిలో చేర్చేలోపే మృత్యువాత అంటూ కూడా ఒక అరాచకాన్ని మనకు కళ్ళకు గట్టే ప్రయత్నం చేసింది. ఇది ఫోటోను ఆ న్యూస్ చూస్తే చాలు, దీన్ని ఎలాబరేట్గా కూడా మనం చెప్పుకోవాల్సిన లేదు. తాగే నీళ్లలోనూ రాజకీయం చూసే వైసీపీ రాక్షసత్వం, ఓ గిరిజన మహిళను బలి తీసుకుంది. ఆమెను అందరూ చూస్తుండగానే ట్రాక్టర్తో గుద్ది హత్య చేశారు. మాచర్ల నియోజకవర్గంలో రెంటచింతల్లో మల్లవరంలో ఈ దారుణం జరిగింది అంటూ కూడా లోపల పేజీలో ఎలాబరేట్గా ఈ వార్తను ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే దీనికి సింక్ అయ్యే ఇంకొక వార్త ఏంటంటే, ఏలూరులో అర్ధరాత్రి వైసీపీ అరాచకం, దాడి చేసి ఓ మహిళ ఇంటి స్థలం కబ్జాకు యత్నం, వైసీపీ నాయకులతో కలిసి రియల్టర్ దౌర్జన్యం, కోర్టులో కేసులు ఉన్న కుటుంబంపై దాడి, మనస్తాపంతో బాధితురాలి ఆత్మహత్యాయత్నం అంటూ కూడా ఏలూరులో ఒక మహిళ మీద జరిగిన దాష్టికాన్ని, అదేవిధంగా నిన్న పల్నాడులో గిరిజన మహిళ మీద జరిగిన అకృత్యాన్ని, ఇంతకన్నా ఇది పశువులు కూడా ఇలాగ చేయరేమో, తెలిసి తెలియని పశువులు కూడా మానవత్వాన్ని మరిచి మంచినీళ్ళు అడిగేందుకు ఒక మహిళని ట్రాక్టర్తో గుద్ది చంపేసేంత రాక్షసత్వం ఏపీలో ఉందంటే మరొకసారి వైసీపీ వస్తే ఏం జరుగుతుందని ఊహించడానికి నిజంగానే భయమేస్తోంది. ఆ స్థాయిలో ఈ వార్తను ఈరోజు ఆంధ్రజ్యోతి కూడా హైలైట్ చేసింది. మరి ప్రతిపక్షాలు ఈ అంశానికి సంబంధించి ఎలా స్పందిస్తాయి అనేది కూడా చూడాల్సింది. అసలు చెలో పల్నాడు లాంటి వాటికి పిలుపునివ్వాలి ఇలాంటి అంశాల మీద. సో ఇక కోర్టు మార్షల్ చేయాల్సి ఉంటుంది కూడా.